కరెంటు ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అన్నారు మేరుగ నాగార్జున. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలల్లో 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని విమర్శించారు ఆయన. కరెంటు ఛార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా తయారైంది. ప్రజలు అయ్యో మోసపోయాం అనే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నాం. ఎన్నికలప్పుడైతే ఓట్లైన తమ్ముళ్ళు అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచను, తగ్గిస్తా, నేను గ్యారంటీ అని ఎన్నికల ముందు అన్ని మాయమాటలు చెప్పి అన్ని వర్గాలకు వరాలు గుప్పించి అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిన తర్వాత పూర్తిగా మాట తప్పి తన నిజస్వరూపాన్ని బయట పెడతా ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే సూపర్ 6 అన్నాడు. మరి ఆ 6లు ఎక్కడికి వెళ్ళినాయో? ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కేశారు. ఒక్క హామీ మీద కూడా త్రికరణ శుద్ధితో ప్రభుత్వం పనిచేస్తున్న పరిస్థితి ఎక్కడా లేదు. పర్టికులర్గా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి అయితే ఇచ్చిన మాట నిర్వర్తించకపోగా 6 నెలల్లో దాదాపు 15,485 కోట్ల బాదుడు జనాన్ని నడ్డి విరుస్తూ ఉందంటే దాదాపు వాటిలో ఇప్పటికే ఈ నవంబర్ నెల బిల్లులో 6,000 కోట్లు వేగా వచ్చే నెలలో దాదాపు 9,412 కోట్లకు పైగా భారం వేయబోతా ఉంది. టోటల్గా దాదాపు 15,485 కోట్లకు పైగా ఈ రాష్ట్ర ప్రజల మీద భారాన్ని వేయటానికి చంద్రబాబు నాయుడు ముందుకు వస్తూ ఉన్నాడు, సంసిద్ధుడవుతా ఉన్నాడు, ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నాడని చెప్పడానికి బాధేస్తూ ఉంది.